8 అవుతుందా టైం? 8 చేంజ్ అవుతుంది, అయినా కూడా ఇట్లా ఉన్నాయి. వీడియోలో పక్క వీడు ఉంటాడు, ప్రతి వీడియోలో ఉంటాడు అనమాట. ఎప్పుడైనా కామెంట్ కానీ జోక్స్ కానీ అన్నీ మీద అవుతున్నాడు అని మాట్లాడుతాను. ఇలా బ్లాగర్ అయిన తర్వాత మాట్లాడుతాను. బ్లాగర్ కానీ ఏం లేదు మాట్లాడుతున్నాం. సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు అయితే మనం బీచ్లో అయితే బొరతానికి పోతున్నాం. బీచ్లో ఎంజాయ్ ఉన్నారు. సో బీచ్లో అయితే ఎంజాయ్ చేయడానికి అయితే పోతున్నాం. ఇప్పటిదాకా మొత్తం తిరిగినాం, వేరే డ్రెస్ ఉండే. సో ఇప్పుడు వేరే షార్ట్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకొని అయితే పోతున్నాం. మన వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను లాక్ వేసుకొని వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. సో మనం ఇప్పుడు బీచ్లో ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ చూడదు ఆ నుంచి ఇందాక గేమ్స్ కానీ అవి కానీ ఇప్పుడు ఇంత ఉండేది షాప్లు కానీ అంత ఫ్లో మార్నింగ్ టైంలో ఇప్పుడే ఫుల్ ఉన్నాయి. సో మనలు నైట్ ప్యాంట్స్ రెడీగా ఉన్నారు. వీడియోలో పక్క వీడు ఉంటాడు, ప్రతి వీడియోలో ఉంటాడు అనమాట. ఎప్పుడైనా కామెంట్ కానీ జోక్స్ కానీ అన్నీ మీద అవుతున్నాడు అని. ఇప్పుడు కంపెనీ వాడిండు వైజాగ్లో మ్యూజియాలు వేస్తున్నాడు అనమాట. వాడు అద్దాలు పెట్టిండు, వాడు మొత్తం చేంజ్ అయిపోయింది, బక్క అయిపోయింది. జిమ్ వాడి ఉండేది ఇప్పుడు బక్కగా అయిపోయింది. సో నవీన్ కూడా తెలుసు మన కంపెనీలో ఉంటాడు, మన బియ్యం నుంచి వచ్చినాడు అనమాట. యూజువల్గా చేస్తుంది ఇప్పుడు కూడా. సో వీళ్ళిద్దరు చేస్తారు, నేను వచ్చిన ఇద్దరు వచ్చి కలుద్దామని వచ్చింది ఇద్దరు దూరం. సో అదనమాట. చెప్పు అప్పలనాయుడు మనం మాట్లాడు అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడలేదు అంతేనా? ఇంకెప్పుడు మాట్లాడుతాను. మాట్లాడుతాను. ఇలా బ్లాగర్ అయిన తర్వాత మాట్లాడుతాను. బ్లాగర్ కానీ ఏం లేదురా మాట్లాడుతున్నాం. వయసు ఎక్కడ అయిపోతుంది, ఎక్కడ అయిపోతుంది వయసు అయిందాలంటే స్పెట్స్ పెట్టింది గాలి తాత అయింది. ఎవడేం చూసి కేజీ రాజు తప్పుతారు మన టిల్లు అయితే మొత్తం చికెన్ని ప్రిపేర్ చేసి పెట్టిండు, చూసుకోవచ్చు. రైస్ కూడా మనం రెడీ అవుతుంది, రైస్ కూడా తినేసాం, రెడీ చేస్తారు. సో మనం ఇంకా ఇది రెడీ అయినాక మళ్ళీ వీడియో చేస్తాం. ఇది టిల్లుగా చేస్తున్నాం అనమాట, కలుపుతుంది రైస్. మనకి చికెన్ అయితే అవుతుంది, మహేష్ అనేది ప్రిపేర్ చేస్తుండు చికెన్. కొంచెం ముప్పు తీసుకో, కొంచెమే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో మనం వైజాగ్లో సెకండ్ డే అనమాట ఇది. సో ఈ రోజు అయితే మనం అరకే వెళ్తున్నాం. మార్నింగ్ ఇప్పుడు అయితే 4 అవుతుంది. సో ఇప్పుడు 4 కన్నా 3కి వెళ్ళమన్నారు, కానీ మనం నైట్ చేసిన పనులకు కొంచెం లేట్ అయ్యి అట్లా అనేసి ఇప్పుడు లేట్ వెళ్దాం. మన వాళ్ళు అయితే కార్లో వేసారు, రెడీ అవ్వరు. సో మనం అయితే తొందరగా ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, ఇంకా మనం అరకులోకి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే రూట్ అవి ఎలా ఉన్నాయో చూపిస్తా, లెస్సి. సో మనం అయితే అరకు 9 తర్వాత ఓపెన్ అవుతుందంట. అందుకని మనం ఏం చేసాం అంటే ఏంటది మనం వనజంగి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అంటే మార్నింగ్ 7 వరకు వెళ్ళాలంటే మనకు 6:50 అవుతుంది. ఇంకా 10 నిమిషాల్లో రాకేశ్వర అందాక పోతాడు చూద్దాం. ఇంకా రోడ్ అయితే అసలు బాగాలేదు, ఇది ఏదో విలేజ్ వచ్చింది, ఈ నుంచి బాగుంది. ఇప్పుడు చూద్దాం, అసలు ఘాట్ రోడ్ ఉంటా అని చెప్పారు, చూద్దాం ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు జర రోడ్ మంచిగా ఉంది, ఇంతవరకు అయితే రోడ్ అసలు బాగాలేదు. ముడుగులనా కొట్టారు. ఈ రోడ్ని పెద్ద చేసుకోవాలి. అప్పుడు గోవాతో ఇతనే అడవిలోకి కూడా గోవాలోకి తెలుసా. అయితే బాగున్నాయి. ఇప్పుడు అయితే మనం కొన్ని రోడ్ నుంచి పోతుంటాం కదా, సో అవి ఘాట్ రోడ్లో అయితే సూపర్ ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా ఆరం కొడతలేడు. సో అది ఏమన్నాడు అయితే కొడుతూనే ఉండు. ఇప్పుడైతే నేను చూపిస్తాను వే అయితే ఎలా ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి ఎక్కడిది రారా ఇళ్ళకు ఎక్కించుకోబోదాం. ఇంకా ఘోరంగా ఉంది. రాను జిగ్జాగ్ సూపరా, పాము పోయినట్టే ఉంది మొత్తం. మొత్తం ఎక్కాలి.
చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. వచ్చింది టెంపరేచర్ ఇంత పైకి బాగానే ఎక్కింది. ఇది అటోనా ఏంద్రా రైడర్స్ వస్తారు. ఫీలింగ్ మెల్లగా పోరా. పదిహేను. సో మన బ్రేక్ ప్యాడ్ అడిగింది నార్మల్గా. ఇప్పుడైతే చూసి సౌండ్ నార్మల్గా వస్తుంది, అది చేంజ్ చేయించుకోవాలి. ఇప్పుడైతే ఇంటి దాకా పోతుంది ఇక, మెకానిక్ దాకా పోయి చేసుకున్నాం. క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ మొత్తం చూడొచ్చు. అక్కడ మీకు ఏం కనిపిస్తలేదు, మంచు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. 14 ఉంది టెంపరేచర్, చల్లగా ఉంది ఇక్కడ. టైం ఇప్పుడు 7:30 అవుతుంది. మన సూర్యుని కోసం వచ్చినా కానీ సూర్యుడు ఆల్రెడీ వచ్చేసిండు. సూపర్ ఉంది. వస్తున్నా ఏ తీరు ఫాగ్ ఉందంటే ఫుల్ ఫాగ్ ఉంది. అరే తెలంగాణ ఎట్లుంటుంది మన ఏ తిరిగి అంటాం. ఫుల్ ఫాగ్ ఉంది అంటున్నా. ఏదో క్లాంపింగ్ అని ఉందా దగ్గర దాకా వచ్చిన వనజంగి వచ్చేసినాం అనమాట. ఈ రోడ్ పైకి వచ్చినాక ఇంకా ఘోరంగా ఉంది. ఘోరం అంటే ఘోరంగా ఉంది. కారు ఇవి అంటే లాంగ్ కట్ గేట్ ఉంటుంది ఇక్కడ పోలీసులు పర్సన్కి 50 రూపీస్ ఇలా తీసుకుంటారు అనమాట. ఇక్కడ వెళ్ళి మనం వెళ్ళాలి. ఇంకా అరంగొట్టు పక్కన నూకుతాడు, లేకపోతే ఆ సైడ్ నూకెడుతుంది. నువ్వు అటు అరంగొట్టు అట్లా అరంగొట్టు ఇక్కడ తీసుకొని పోతారు అనమాట. అక్కడ టికెట్ ఇస్తాడు, టికెట్ ఇస్తే తీసుకొని ఓడి. అరే ఇది నేర్పించే ప్లేస్ అరా, వాడు నేర్పిస్తుండే అన్నీ చూడొచ్చు. మనం రిటర్న్ అయిపోయారు ఆల్రెడీ, మనమే ఇప్పుడు పోతున్నాం. ఇంకా ప్లాన్ పైకి పోవాలి, 3 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా అమ్మ బాబాయ్ ఇలా నడుచుకోవాలి. దాదాపు అందరు వెళ్ళిపోతారు, ఇప్పుడు పోతున్నా పైకి. దమ్ ఇంకా హైట్ ఉంది. ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే రీచ్ అయినాం. సుమన్ కూడా ఫోటో తీద్దరు. అయితే అందుందా అట్లుందా. సో మనం అయితే మేఘాలు ఉన్నాయా. సో చాలా విలేజ్కి హైట్లు ఉన్నాయి కదా. 7కి వచ్చినుంటే చాలా బాగుండేది. ఇంకా అటు మేఘాలు అటు అంతా సూపర్ ఉన్నాయి కదా. 8 అవుతుంది ఆ టైం, 8 చేంజ్ అవుతుంది. అయినా కూడా ఇట్లా ఉన్నాయి. సో మనకు మేఘాలు ఉన్నాయి ఇక కొంచెం వెళ్తాయి. ఫస్ట్ ఇక్కడ దాకా ఉండే మేఘాలు, అవన్నీ మెల్లమెల్ల వెళ్ళిపోతూ ఉన్నాయి. అట్లంతా పోతున్నాయి అనమాట, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో అందరు రాకేష్ గారు కూడా వీడియో తీసుకుంటాం. సో అందరు ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగుతారు. సో మేఘాలు మొత్తం పోతున్నాయి అలా ఉంది. కానీ కొండలు అయితే మస్తుంది. ఇంకా ఇట్లకి ఎక్కాలి కానీ ఇక హైట్కి ఎక్కినా కూడా ఇవే అనమాట, రావట్లేదు అనమాట. ఇంకా హైట్ ఉంది. సో ఇది ఇక్కడికి చేద్దాం అనుకుంటున్నాం. సో మనం అయితే ఎండకు కర్రగా అయిపోయినాం. ఈ ఎండకు తినైతే చల్లగా ఉండి, అదంతా చల్లగా ఉండి వెదర్ అయితే బాగుండే. పైకి వచ్చే కొద్దికి కొంచెం చేంజ్ అవుతూ వచ్చేసింది. మేఘాలు కూడా అట్లా ఇంత ఫస్ట్ అయితే చూసినప్పుడు మస్తు మేఘాలు ఉండే. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ పోయినాయి, చూసుకొచ్చినాయి. ఇంకా
ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఆ మేఘాలన్నీ అట్లుండే, ఇప్పుడు కొంచెం కొంచెం అంతా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్తుండాలి, ఇంకా మనం తిండికి వెళ్దామని చూస్తున్నాం. కొంచెం రెస్ట్ అంటే కూర్చొని వెళ్తాం ఇంకా, ఎందుకంటే చాలా పైకి వచ్చినా కదా నడుచుకుంటా ఈ పైకి ఏమన్నా ఎక్కడికి ఏదైనా పెడితే బాగుండేది, కానీ ఏం పెట్టలేదు కదా. అబ్బా ఇక్కడ కింద నుంచి పైకి 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది హైట్. కార్ మనం పార్క్ చేసి ఆ నుంచి మళ్ళీ రావాలి కాబట్టి చాలా కష్టం. రోడ్ కూడా బాగాలేదు మళ్ళీ. సో మనం ఇట్లా విఐపీస్ ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు ఇట్లా సెక్యూర్ ఇస్తారనమాట. ఇట్లా అని ఇట్లా గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి అనమాట. కార్లు దిగుతున్నాయి, ఆ కార్లు కాబట్టి దిగుతున్నాయి ఎక్కుతున్నాయి కదా. వేరేటి అయితే అయిపోయినట్టే. మన కార్ అయితే అసలు ఇక నార్మల్ రోడ్నే ఎక్కుతలేవు, ఈ రోడ్ నేడే ఎక్కితే బాగా. అప్పట్లో పోలీస్ వ్యాన్లు ఇవే ఉంటుండే, మస్తు ఉంటుండే. గుట్టలు అయితే బాగా ఎక్కుతాయి ఈ జీపులు. ఇక ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఇంకేం చేయలేము. ఇక తిండికి వెళ్ళి ఎండ ఎక్కువ కొడుతుంది, ఇక్కడ మేఘాలు కూడా అన్నీ పోతున్నాయి కాబట్టి మనం తిండికి వెళ్ళి తిన్నాక మన కార్ దగ్గరికి వెళ్ళినాక మెసేజ్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. సో మనం అయితే ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చి కొన్ని లొకేషన్ చూపించాను కదా. ఇప్పుడు మనం అరకు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరకు దగ్గర మధ్యలో ఒక వాటర్ ఫాల్ అంటే ఉందట. సో అదైతే చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే చూసిన తర్వాత అక్కడ ఏమైనా తినేసి, అంటే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మేము తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. అక్కడ నుంచి అరకు అయితే వెళ్తాం. ఇప్పుడైతే చూద్దాం అక్కడ నుంచి ఎలా ఉంది కదా. నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళినాకనే మళ్ళీ నీకు వీడియో అయితే చేస్తా.